కానీ ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడగాలనుకున్నాను. అదేంటంటే, మీ బ్యాంకులో సత్క్రియలు అనే ధనం ఎంత ఉంది అని అడిగితే ఎవరైనా చెప్పగలరా? ఎన్ని సత్క్రియలు చేశారంటే కొంతమందికి ఒక్కటి కూడా ఉండదు. ఇతరులకు ఉపయోగపడే పని ఒకటి కూడా చేసి ఉండరు. ఇతరులకు సహాయకరంగా ఒక్క పని కూడా చేసి ఉండరు. ఇతరులకు దీవెనకరంగా ఒక్క పని కూడా చేసి ఉండరు. ఇంక ఇతరుల వరకు ఎందుకు, ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా చాలామంది ఉండరు. అందరూ నాకు ఉపయోగపడాలి కానీ నేను మాత్రం ఎవ్వరికి ఉపయోగపడను అనుకుంటారు. అది లోకస్తుల యొక్క మనసేమో. కానీ దేవుని బిడ్డల యొక్క మనసు ఏంటంటే మేలు చేసే మనసు. హల్లెలూయా. మన దేవుడంట మేలు చేసే దేవుడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రతిరోజు దేవుడు ఎన్ని కోట్ల మందికి ఎంత మేలు చేస్తున్నాడండి ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గర మేలు అనే ఒక గోడౌన్ ఉంటే ఆ గోడౌన్లో నుంచి అమెరికాలో వాళ్ళకి, ఆఫ్రికాలో వాళ్ళకి, జాంబియాలో వాళ్ళకి, ఆస్ట్రేలియాలో వాళ్ళకి, ఇండియాలో వాళ్ళకి, రాజమండ్రిలో వాళ్ళకి, మన ఇంట్లోకి ఎంత మేలు ప్రతిరోజు ఆయన కుమ్మరిస్తున్నాడో. దేవుని కోపం చాలా తక్కువగా చూపిస్తున్నాడు, ఉగ్రత చాలా తక్కువగా చూపిస్తున్నాడు. మేలును, ప్రేమను, దయను మాత్రం కుమ్మరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కలిగి జీవించే మనం ఎలా ఉండాలంటే, మనము కూడా సత్క్రియలు అనే ధనమును సంపాదించుకోవాలంటే